మోసగాడు, అబద్ధాల కోరు, తాగుబోతు, తిరిగిపోతూ వచ్చి సాక్ష్యం చెప్తానంటే ఏ న్యాయస్థానానికి సంబంధించిన పెద్ద మనిషి కూడా ఆ సాక్ష్యాన్ని యాక్సెప్ట్ చేయడు. ఒక్క మనిషికి సంబంధించిన విషయంలోనే వాళ్ళు ఇంత క్లియర్గా ఉన్నప్పుడు కొన్ని లక్షల మందికి సంబంధించిన సెన్సిటివ్ విషయమైన మతం విషయంలో నేను పుట్టక ముందే దేవుళ్ళ మీద పిహెచ్డి చేసి వచ్చాను అని చెప్పి ఎవడ పడితే ఆడు వచ్చేసి ఏది పడితే అది రాసేస్తే అలాంటి పుస్తకాలని ఎందుకు నమ్ముతున్నారు మీరు? ఇలాంటి పుస్తకాలు చదవడం వల్ల రాముడి కంటే రావణాసురుడే మంచోడు, ఆయన బ్రహ్మజ్ఞాని, నాకు ఆయన అంటేనే ఇష్టం, ఇలాంటి పనికిమాలిన స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. సాక్షాత్తు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే నాకు మోక్షం ఇవ్వు తండ్రి అని అడగకుండా చావులేని వరాన్ని ఇవ్వు అని అడగడం ఒక జ్ఞాని లక్షణమా? ఇంతకు ముందు ఎంతోమంది ఆ వరం అడిగి ఫెయిల్ అయిన వాళ్ళే కదా. తన చెల్లి స్వరూపనఖ బుద్ధి ఎలాంటిదో తెలిసి కూడా ఆమె మాటలు నమ్మి రెచ్చిపోవలసిన అవసరం ఏమున్నది? సీతమ్మ తల్లి గుణం ఎలాంటిదో తెలిసి కూడా అన్ని రోజులు ఆమెను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమున్నది? కూతురు లాంటి కోడల మీద ఆయన రేప్ అటెంప్ట్ చేస్తే స్వయంగా కొడుకే తనకి శాపం ఇచ్చాడు. ఇష్టం లేని మహిళ మీద నువ్వు చెయ్యి వేసావా నీ తల అప్పుడే ముక్కలైపోతుంది అని చెప్పి ఆ భయంతోనే సీతమ్మ తల్లిని ఆయన ముట్టుకోకుండా ఉన్నాడు. దాన్ని కూడా గొప్పగా చెప్పుకునే మహానుభావులు ఉన్నారు. ఇలాంటి కుసంస్కారం ఉన్న వ్యక్తిని బ్రహ్మజ్ఞాని, ఆ జ్ఞానం ఆయన ఫేస్లోనే గ్లోగా కనిపిస్తుంది. ఆయన చేసే పనుల్లో మాత్రం ఎక్కడ జ్ఞానం కనిపించదు. మరి అదేంటో మన ఋషివర్యులు రాసిన గ్రంథాలను మాత్రమే మనం నమ్మాలి. వాళ్ళని ఎందుకు నమ్మాలి అని అడుగుతారా? వాళ్ళు పుట్టింది కలియుగంలో కాదు, మన గ్రంథాలు రాసింది కూడా కలియుగంలో కాదు. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే కలియుగంలో అబద్ధాలు ఈజీగా ఆడతారు, కానీ అప్పట్లో అట్లా కాదు. మన ధర్మరాజు గారు కూడా సత్యవ్రతం పాటించే మోక్షాన్ని పొందారు, మిగతా వారు ఎవరికే మోక్షం దక్కలేదు. ఒకవేళ ఈ విషయం గురించి రాస్తే, ఈ సందర్భం గురించి రాస్తే దేవుడి మీద నెగిటివిటీ ఉంటుందేమో అనే విషయాలను కూడా వాళ్ళు పొందుపరిచారు. నీకు నాకే దేవుడు ఈ మాట అనడం తప్పు కదా, దేవుడు ఎలా చేయడం తప్పు కదా అని అర్థమైనప్పుడు రాసిన మహర్షికి తెలీదా ఆ విషయం? ఈ విషయం రాస్తే దేవుడికి నెగిటివిటీ పెరుగుతుందేమో అని అనుకోడా ఆయన? పెరిగినా సరే అది అతనికి అనవసరమైన విషయం. అక్కడ ఏం జరిగిందో అది రాసి తీరాలి. ఆ సందర్భాన్ని అర్థం చేసుకోవడమా అర్థం చేసుకోకపోవడమా అనేది భక్తుల నిర్ణయం. ఆయనకు మాత్రం ఆ విషయంలో ఎటువంటి సంబంధం లేదు. దేవుడి చరిత్ర ఎలా ఉంటే అలాగే రాసి తీరాలి. అప్పుడే ఆయన సత్యవ్రతం పాటించినట్టు, ధర్మాన్ని పాటించినట్టు, అప్పుడే ఆయనకి మోక్షం కూడా వస్తుంది. వాళ్ళు పుట్టింది మోక్షం కోసమే, నీ కోసం నా కోసం వాళ్ళు మోక్షాన్ని బలి చేసుకోరు. కాబట్టి వాళ్ళు చెప్పింది వినాలి. వాళ్ళు మోసగాళ్ళు, అబద్ధాల కోరులో, తాగుబోతులో, తిరుగుబోతులో కాదు.